అర్జున్ సన్నా వైజయంతి మూవీ ఇప్పుడే చూసినానా, నా గుండె మీద పట్టు. అర్జున్ సన్నా సినిమా సూపర్ హిట్ 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 కాకపోతే నన్ను తిట్టు అన్నా. ఏం సెంటిమెంట్ అన్నా, మదర్ సెంటిమెంట్ అన్నా. ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, ఏడుపు వచ్చిందన్నా సినిమాలో. ఏం క్యారెక్టర్ అన్నా, మేడం చింపేసిర్రు. యాక్టింగ్ కావచ్చు, మేడం డైలాగ్ కావచ్చు, పాపా ఏం డైలాగ్ లేవి. నిజంగా నాకు చూస్తే తెలుసు అన్న, మీరు కూడా చూడండి అన్న. అన్నా మీకు దండం పెడతా అన్న. చాలా రోజుల తర్వాత అన్న కళ్యాణ్ రావు అన్న చింపేసినవన్నా, పటాసు టపాసు. ఇన్ని సినిమాల్లో ఒక ఎత్తు అయితే యాక్టింగ్, దీంట్లో ఒక ఎత్తు అన్న. అన్న బాగా చేస్తావన్నా, నా గుండె మీద పట్టు. కళ్యాణ్ రావు అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అన్న. రండి అన్న. బాగుందన్న సినిమా, బాగుందన్న సినిమాలనా. మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్న, యాక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. స్టోరీ బాగుంటుంది అన్న, చూస్తే నీకు తెలుసు నిజంగా చెప్పలేనా. ఎమోషనల్ అన్న, డీప్ వెళ్ళిపోతాం. అమ్మ మదర్ సెంటిమెంట్ అన్న, కొట్టేసిండి అన్న నా గుండె మీద కొట్టేసిండన్న. మదర్ సెంటిమెంట్ తో అన్న వచ్చిన స్టోరీ అన్న, ఇది బాగా అనిపించింది అన్న. మీరు చూడండి అన్న, ఇంకోసారి అన్న నా గుండె మీద కొట్టు అన్న. 2.5 అన్న, రెండు గుడ్లు అన్న, 2 గుడ్లు. పోలీస్ కూడా వీర లెవెలు గుర్రి పెడితే గుడికి మనకి దిగిపోవాలి బుల్లెట్. అట్లుంది విజయశాంతి డైరెక్షన్ కానీ, ఆ యొక్క స్టోరీ కానీ. స్టోరీ మైండ్ బ్లోయింగ్ ఉంది. స్టోరీకి అయితే పేరు లేదు కానీ ఒకటి డిసప్పాయింట్ ఏమైనామంటే ఒక్కొక్కడు కొట్టే లెవెల్ కి వాడి గుర్రి కొట్టే మళ్ళా ఎవరు పడాల్సిందే. అట్లుంది గుర్రి. మామూలుగా చైన్ నరుకోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుకోండి బ్రో, అమ్మ కోసం చైన్ నరుకోండి అంటే ఎవరు చూడలే ఈ మూవీలలో. ఎవ్వరిని అంటే ఎవరిని చూడలేదు. ఏంటి తప్ప ఏం యాక్టింగ్ బ్రో, ఏం యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. అసలుకి ఇట్లాంటి సినిమా నేనైతే ఎప్పుడైతే చూడలేదు బ్రో. 1000 కాదు 2000 కోట్లు రాకపోతే నా పేరు సత్యనే కాదు బ్రో, పేరు మార్చుకుంటా. అట్లుంది బ్రో మూవీ అయితే. ఉంటారు విజయశాంతి వచ్చింది, అందరు నడుపుకుంటా ఏం డైలాగ్. ఈ ఏజ్ లో దాదాపు విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 మధ్యలో ఉండే ఏజ్ తెలియదు కానీ ఈ ఏజ్ లో కూడా ఇంత చక్కగా ఒక బాలకృష్ణ, ఒక చిరంజీవి, ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్. వెంకటేష్ ఒక ఫైట్ చేయడు, వాళ్ళు చేయలేని ఫైట్. ఎగిరి గుండు పగిలేదా సినిమా మాత్రం. గుండు పగిలేదా ఫైట్లు కొడుతుడు కాక ఇట్లా అమ్మా తోడు సినిమా తోపు, సినిమా తోపు. నిజంగా ఎవరైనా ఈ సినిమాను బాగలేదంటే వాని చెప్పి చూసుకుని, నాకు కొట్టడానికి టైం లేదు, వాని చెప్పి చూసుకుని వాళ్ళే కొట్టుకోరు. నాకు కొట్టడానికి టైం లేదు. జై బిఎస్పీకే. అంటే ఈ సినిమా ఆయన ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, చాలా ప్రాపర్ కమర్షియల్ సినిమా. బింబిసారా తర్వాత అమేగోస్ అలాగే డెవిల్ చేశారు. డెవిల్ కొంచెం పర్లేదు అనిపించుకున్నా కానీ అంత బ్లాక్ బస్టర్ రిజల్ట్ అయితే రాలేదానికి. సో బింబిసారా తర్వాత ఇది ఒక మంచి రిజల్ట్ వస్తుందని విజయశాంతి గారి కంబ్యాక్ ఉంది భయ. ఆవిడ చేయట్లేదు సినిమాలు, కంబ్యాక్ అనేది ఏం లేదు. ఆవిడ సినిమాలు చేస్తే సినిమా ఖచ్చితంగా ఇప్పుడు సర్లేర్ నీకవర్లో చేశారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆవిడకి సినిమాలోకి తీసుకునేటప్పుడు ఆవిడకి రాయాలి స్పెషల్ గా. డైరెక్టర్లు ఏం చేస్తారు, ఇప్పుడు ఈవిడ కోసం ట్రాక్ రాయాలా, ఆవిడ ఒక లేడీ సూపర్ స్టార్, ఆవిడ ఎలివేట్ చేయాలి. అంత ధైర్యం ఏ డైరెక్టర్కి ఉండదు. ఈరోజు ఓన్లీ హీరో ఎలివేషన్స్ మీద నడిపిస్తున్నారు సినిమాలను. సో విజయశాంతి గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా ఆవిడకి మంచి స్క్రీన్ ప్లే రాయాలి, ఆవిడకంతా కొంత పోర్షన్ రాయాలి. కాబట్టి ఎవరో డేర్ చేయరు డైరెక్టర్లో. ఈ డైరెక్టర్ గారు చక్కగా విజయశాంతి గారి కోసం మంచి పాత్ర రాసుకున్నారు. ఒక తల్లి కొడుకు ఇలా ఉండాలి ఖచ్చితంగా, అంటే వాళ్ళ మధ్య వచ్చే చిన్న గ్యాప్ ని అది బయట కానీ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరగదు రియాలిటీలో. చాలా మంచి ఎమోషన్ చూపించారు సినిమా. చాలా బాగుంది ఎమోషన్. అంటే అది కరెక్ట్. ఇప్పుడు అందరికి ప్రాక్టికల్ గా అలా జరగదు కదా. మనం ఇది రఘువరన్ సినిమా లాగా ఉంటుంది నేచురల్ గా అయితే బయట మదర్ అండ్ సన్ మధ్య బాండింగ్. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంతా బయట ఉన్న తీయడానికి సినిమా చూడటం ఎందుకంటే చెప్పండి. సో సినిమాలా చూడండి, ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఇంకా చాలా బాగుంది సినిమా అయితే. ఇది బాగాలేదు అని చెప్పడం అయితే నా దగ్గర రీజన్ లేదు. సో సాంగ్స్ కూడా 2 పెట్టారు, అవి ఫస్ట్ హాఫ్ లోనే అయిపోతాయి. సో ఇంకా ఫైట్స్ కానీ, విలన్ కానీ, హీరో ఫేస్ ఆఫ్ కానీ అంతా కూడా చాలా డిజైనింగ్, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా రేజీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోయారు. సో నాకు అది బాగా నచ్చింది అనమాట. సో ఈ మధ్య కొన్ని సినిమాలు అయితే ఫుల్ ల్యాగ్ అనిపించింది. సో కళ్యాణ్ రామ్ గారు ఓవరాల్ గా ఆయన ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. అండ్ నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాలర్ ఎత్తుకునే సినిమా కానీ, ఇదేమో కాలర్ దించుకున్న తవ్వుకునే సినిమా అయితే కాదు. లేదు భయ్య, హీరోయిన్ గారు రేటింగ్ ఏముంది భయ్య,
రేటింగ్ ఏమి ఇచ్చే సినిమా కాదు కానీ సినిమా బాగుంది, చూడొచ్చు. సినిమా బాగుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అవుతుంది. పాటలు కొద్దిగా ఒక్క పాట 2-3 పాటలు పెడితే బాగుండు. అందులో పడుతుంది కదా మన బింబిసార, అందులో కొద్దిగా ఒక సిగ్నేచర్ సాంగ్, అట్లాంటి సాంగ్ పడి ఉంటే బాగుండు అనిపించింది. సాంగులు ఏం బాగాలేదు, బీజం బాగున్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఆయన పేరు తెలియదు కానీ అరే బాబు కొద్దిగా సాంగ్ మంచిగా సెలెక్ట్ చేసుకోని చెప్తున్నా. జై హింద్, జై ప్లస్కే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూసి తెలుగు సినిమాని బతకరించాలని కోరుకున్నా. జై హింద్, జై ప్లస్.